అమ్మా, ఇక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. అలాగే మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ సృజనాత్మకత మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో అయినా మీ యొక్క మాటల వల్ల వారితో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్త, అంటే అహానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా, మీ ఆలోచన విధానం మీది కరెక్ట్, వారి ఆలోచన విధానం వారి విధంగా ఉన్నప్పుడు ఇద్దరి యొక్క ఆలోచనలో సంయమనం పాటించుకోవడానికి, ఇద్దరిది ఒకే విధంగా ఉండే విధానంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో చక్కగా చర్చలు చేసుకుంటూ, ఘర్షణలకి దూరంగా ఉంటూ, అపార్థాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి వాహన సంబంధమైన విషయాల మీద తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ వాతావరణంలో కొంత ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. తండ్రి పెద్దలతో ఏదైనా వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే తండ్రి స్థిరాస్తులు మొదలైన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాహనానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో మీ రంగాల్లో, మీ వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో అధిక శ్రమతో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల కొంతవరకు మీకు ఇతరుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా మీరు మీ యొక్క శ్రమ ఒత్తిడి అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో అనుకున్న పని అనుకున్న సమయంలో సాధించడం, ఆ నిర్ణయ సామర్థ్యం, అలాగే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, కుటుంబంలో మీ యొక్క పై వ్యక్తులు అంటే మీ యొక్క తండ్రి గారు మొదలైన వారి యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వీలైనంత వరకు మాటల వల్ల తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, అంతేకాకుండా ముఖ్యంగా లోన్లకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అవి సమసిపోవడం, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆగుతూ వచ్చిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం, వీటికి సంబంధించిన ధనం ఖర్చు అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంది.